గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. ఇది కూడా చాలా 19, 20, 21, 22 ఇది మంచి లాజిక్. నౌ ఇక్కడ చూడండి సార్, ఆల్రెడీ మనం ఇట్లాంటి డిస్కస్ చేసాం. ఫర్ హౌ మెనీ ప్రైమ్ నంబర్స్, ఎన్ని ప్రధాన సంఖ్యలకు p² + 3p - 1 ఒక ప్రైమ్ నంబర్ అవుతుంది. ఎన్ని ప్రధాన సంఖ్యలు తీసుకుంటే దాని వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే p² + 3p - 1 కూడా ప్రైమ్ నంబర్ అవుతుంది. p² + 3p - 1 కూడా ప్రైమ్ నంబర్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ చూడండి క్వశ్చన్ లో p ఉంది, ఇక్కడ చూడండి సార్ క్వశ్చన్ లో p ఉంది. ఎప్పుడైతే ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడో p + 12 p + 14 p + 14 అట్లా ఇచ్చినప్పుడు మనం డిస్కస్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి? ప్రతి ప్రైమ్ నంబర్ 3 కంటే ఎక్కువ ఉంటే అది ఏ లాజిక్ లో ఉంటుంది? రైట్, 3k 6k ± 1. ఈ చాలా మంది అడిగారు, సార్ ఒక నంబర్ ని నేను p 6 తోటి డివైడ్ చేస్తే 6 తోటి డివైడ్ చేస్తే ఏమేం రిమైండర్లు వస్తాయి? 6 తోటి పర్ఫెక్ట్ గా డివైడ్ అవుతుంది. రిమైండర్ 1 రావచ్చు, రిమైండర్ 2 రావచ్చు, రిమైండర్ 3 రావచ్చు, రిమైండర్ 4 రావచ్చు, అంతే. 6 తోటి డివైడ్ చేస్తే ఇప్పుడు 13ని 6 తోటి డివైడ్ చేయండి, 6 2 12, రిమైండర్ ఎంత? 1. 14ని 6 తోటి డివైడ్ చేయండి, 6 2 12, రిమైండర్ ఎంత? 2. అట్లానే మీకు సపోజ్ గా ఎగ్జాంపుల్ 23 తీసుకోండి, 6 3 18, రిమైండర్ ఎంత? 5. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఒక నంబర్ ని 6 తోటి డివైడ్ చేస్తే 6 రిమైండర్లు వస్తాయి. 6 రిమైండర్లు ఏంటంటే 0 నుంచి 5 వరకు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఏదైనా నంబర్ ని x తోటి డివైడ్ చేస్తే రిమైండర్లు 0 నుంచి x - వరకు 1 వరకు వస్తాయి. ఒక నంబర్ ని 3 తోటి డివైడ్ చేస్తే 0 1 2. ఒక నంబర్ ని 5 తోటి డివైడ్ చేస్తే 0 1 2 3 4. ఒక నంబర్ ని 6 తోటి డివైడ్ చేస్తే 0 1 2 3 4 5. కన్నా ఇక్కడ చూడు, చాలా 6k ± 1 ఎందుకు వచ్చిందో చూడు. ఒక నంబర్ 6 తోటి డివైడ్ అవుతుంది, పర్ఫెక్ట్ గా ఈవెన్ నంబర్ అవుతుంది. 2 కంటే ఏది కూడా నంబర్ లేదు. ఇది 6 తో డివైడ్ అవుతుంది, ఇది 2 తో డివైడ్ అవుతుంది. ఇది ఈవెన్ నంబర్, ఇది కూడా ఈవెన్ నంబర్. ఈవెన్ ప్లస్ ఈవెన్ ఈవెన్ నంబర్, ఇది కాదు. ఇది 3 తోటి డివైడ్ అవుతుంది, ఇది కూడా 3 తోటి డివైడ్ అవుతుంది. 3 తోటి డివైడ్ అయ్యే సంఖ్య రైట్ సంయుక్త సంఖ్య అవుతుంది. 6 అనేది ఈవెన్ నంబర్, 4 అనేది ఈవెన్ నంబర్. ఇది 1 ఉన్నది, ఇది 5 ఉన్నది. 5 పాజిటివ్ రిమైండర్ అవుతే నెగటివ్ రిమైండర్ ఎంత వస్తుంది? 5 - 6 - 1. అందుకే +or-1 వచ్చింది. ఎవ్రీ ప్రైమ్ నంబర్ 3 కంటే ఎక్కువ ఉన్న ప్రతి ప్రైమ్ నంబర్ 6k +or-1 ఫాములో ఉంటుంది. 6k +or-1 ఫాములో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఒక నంబర్ ని 6 తోటి డివైడ్ చేస్తే పర్ఫెక్ట్ గా కారణాంకం అయిందనుకో, 6 అనేది ఈవెన్ నంబర్ కాదు. 6 తో డివైడ్ చేసి 1 వస్తే పాసిబిలిటీ ఉంది. 2 వచ్చింది అనుకోండి, 2 అనేది ఈవెన్ నంబర్, 6 అనేది ఈవెన్ నంబర్. ఈవెన్ నంబర్ ప్లస్ ఈవెన్ నంబర్ ఈవెన్ నంబర్, 2 కాదు. 6 అనేది ఈవెన్ నంబర్, 6 అనేది మల్టిపుల్ ఆఫ్ 3, 3 అనేది మల్టిపుల్ ఆఫ్ 3, అది కూడా కాదు. 4 కూడా కాదు. సో 1 5 డివైడెడ్ బై 6 ఎంత? -1. అంటే ప్రతి ప్రధాన సంఖ్య 3 కంటే ఎక్కువ ఉన్న ప్రతి ప్రధాన సంఖ్య ఏ ఫాములో ఉంటుంది? 6k +or-1 ఫాములో ఉంటుంది. 6k +or-1 ఫాములో ఉంటుంది. ఇలానే చేద్దాం. ఫస్ట్ p వాల్యూ 2 వేసుకుంటే 2² + 3 × 2 - 1. 4 + 6 10, 10 - 1 9. 10 - 1 9. 9 అనేది సంయుక్త సంఖ్య కాదు. ఎప్పుడైతే p
p వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నానో ఇది నాకు ఏ నంబర్ కావాలి, ప్రధాన సంఖ్య కావాలి. ఇది నాకు ఏ నంబర్ కావాలి, ప్రధాన సంఖ్య. p అనేది 3 వేసుకున్నాను. 3 వేసుకుంటే 3 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 3 మైనస్ 1. 9 ప్లస్ 9 18. 18 మైనస్ 1 17. 17 అనేది ప్రధాన సంఖ్య. p 3 వేసుకుంటే నాకు ఆన్సర్ వచ్చింది. p 3 వేసుకుంటే నాకు ఆన్సర్ వచ్చింది. రైట్. p ఎనీ ప్రైమ్ నంబర్, ప్రతి ప్రధాన సంఖ్య 3 కంటే ఎక్కువ ఉంటా, అదే ప్రూవ్ చేయాలి సార్. వాల్యూ రావడం ఇంపార్టెంట్ కాదు. 3 కంటే ఏమన్నా ఉన్నాయా లేవా చూడాలి. 3 కంటే ఇంకా ఏమన్నా ఉన్నాయా లేదా చూడాలి. p వాల్యూ 6k+1, p వాల్యూ 6k-1. సో సబ్స్టిట్యూట్ చేస్తే 6k+1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 6k+1 -1. 6k+1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 6k+1 -1. ఇక్కడ మీరు చూడండి సార్, 6k హోల్ స్క్వేర్. 6k హోల్ స్క్వేర్ అనేది 3 తోటి డివైడ్ అవుతుంది. 6k హోల్ స్క్వేర్ ఎంత, 36k². అంటే 3 తోటి డివైడ్ అవుతుంది. 3 ఇంటూ ఎనీ నంబర్, ఇది కూడా 3 తోటి డివైడ్ అవుతుంది. 3 1 3, ఇది కూడా 3 తోటి డివైడ్ అవుతుంది. ఇక్కడ +1 ఉన్నది, ఇక్కడ -1 ఉన్నది. ఈ రెండు క్యాన్సల్ అయిపోతాయి. అంటే మొత్తం నంబర్ 3 తోటి డివైడ్ అయి ఉంది. మొత్తం నంబర్ 3 తోటి డివైడ్ అయి ఉంది. లాజిక్ అర్థమైంది కదా సార్? మొత్తం నంబర్ 3 తోటి డివైడ్ అయి ఉంది. అదే 6k-1 హోల్ స్క్వేర్ వేసాను అనుకోండి, 6k-1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 6k-1 -1. 6k-1 ఇక్కడ మీరు చూస్తే 6k హోల్ స్క్వేర్ 3 తోటి డివైడ్ అయి ఉంది. 2 ఇంటూ 6k 3 తోటి డివైడ్ అయి ఉంది. 3 ఇంటూ 6k 3 తోటి డివైడ్ అయి ఉంది. -3 3 తోటి డివైడ్ అయి ఉంది. +1 -1 ఇది కూడా 3 తోటి డివైడ్ అయి ఉంది. అంటే 6k+1 వేసుకున్నా 6k-1 వేసుకున్నా నాకు ఆన్సర్ అనేది 3 తోటి డివైడ్ అయి ఉంది. 3 తోటి డివైడ్ అయి ఉంటే అది సంయుక్త సంఖ్య అవుతుంది. ప్రధాన సంఖ్య ఎలా అవుతుంది? ఇక్కడేమో ప్రతి ప్రైమ్ నంబర్ 3 కంటే ఎక్కువ ఉంటే ఎందుకు 6k+or-1 వచ్చిందో చెప్పాను. ఇక్కడ 2 3 6k+1 6k-1 ఈ మొత్తం +1 కాకుండా 6k హోల్ స్క్వేర్ 6k హోల్ స్క్వేర్ 3 తోటి డివైడ్ అవుతుంది. 2 ఇంటూ 6k 3 తోటి డివైడ్ అవుతుంది. 3 ఇంటూ 6k 3 తోటి డివైడ్ అవుతుంది. ఇది +1 -1 ఇది పర్ఫెక్ట్ గా డివైడ్ అవుతుంది. ఇలానే ఇది కూడా ఎక్స్ప్రెషన్ 6k+1 6k-1 6k+1 6k-1. లాజిక్ అందరికీ క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ఇట్లాంటి మంచి మంచి క్వశ్చన్లను సాల్వ్ చేయాలి సార్. ఏదో బండగా అసలు ఆలోచన లేని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే క్వశ్చన్లను ఎంత ఎక్కువ సాల్వ్ చేసినా మీ మేధస్సు పెరగదు. రైట్. ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని దయచేసి క్లాస్ అయిపోయినా మాక్సిమం 48 గంటల్లో మినిమం 24 గంటల్లో మళ్ళీ ఒకసారి మీరు రివిజన్ చెయ్యాలి.